తెలుగుదేశం పార్టీ ఆ 2047 ద్వారా ఈ దేశాన్ని వికసిత్ భారత్ ద్వారా దేశాన్ని 2040 విజన్ 2047 ద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మనం గనక క్రమశిక్షణతో చదువుకుని ఒక లక్ష్యంతో క్రమశిక్షణతో చదువుకున్నట్లయితే ఈ విజన్లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం దొరుకుతుంది. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా P4 అనే కార్యక్రమం ద్వారా వినూత్నంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఆ జన్మభూమి కార్యక్రమం ద్వారా అనేక గ్రామాలు అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా ఈరోజు P4 ద్వారా కూడా సమాజంలో ఉన్నత స్థానాలకు వెళ్ళిన వారిని రిక్వెస్ట్ చేసి వారి గ్రామాల్లో వారితో సహజీవనం చేసిన పేదవాళ్ళని ఆదుకోమని చెప్పేసి మరి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మరి ఒక పెద్ద విప్లవాత్మకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. తద్వారా కూడా పేదవాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ప్రభుత్వం చాలా ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని ఆయన ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అన్ని విధ్వంసానికి గురైన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని అనేక ఆలోచన చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికే అమరావతి ఏదైతే రాజధాని పూర్తిగా కుండబొడిచారో గత ప్రభుత్వం దాన్ని పట్టాలెక్కించారు. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేను అనే పరిస్థితి నుంచి 2027 డిసెంబర్ కల్లా మేము పోలవరం ద్వారా నీళ్ళు ఇస్తామనే పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని పట్టాలెక్కించారు. ఇప్పుడు ఆయన వినూత్నంగా ఆలోచించి 80,000 కోట్లు దాదాపు ఖర్చు అయ్యే పోలవరం బనకచెర్ల ఈ కార్యక్రమం ద్వారా రాయలసీమకి ఎప్పుడు రాయలసీమని రాజకీయంగా వాడుకున్నారో తప్పితే రాయలసీమ అభివృద్ధి కోసం ఆలోచించలేని అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, రాయలసీమలో కూడా ఉంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయో గోదావరి నీళ్లు ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేకోకుండా ఆ నీటిని వినియోగించుకొని మొత్తం రాయలసీమని సస్యశ్యామలం చేయాలనే ఆలోచన చేయటం ఒక గొప్ప మంచి ఇదని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు పట్టణాలకు కూడా మేలు జరిగే విధంగా అనేక హైవేస్ని కనెక్ట్ చేయటం, వీటన్నిటి ద్వారా కూడా రాష్ట్రం GSDP ఏదైతే ఉందో అది పెరిగి అందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ సందర్భంగా మరి మా ప్రీతమ్మ యువనేత మా అందరికీ కూడా గర్వకారణం, సంతోషం. మొన్న మహానాడులో ప్రత్యేకంగా ఆయన ప్రవేశపెట్టిన 6 పాలసీస్ ఏదైతే ఉన్నాయో అవి ఈ రాష్ట్రంలో గేమ్ చేంజర్గా పనిచేయబోతున్నాయని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్క పార్టీ కార్యకర్తను ఏ విధంగా మనం గౌరవించాలో, ఏ విధంగా ఆయనని కార్యకర్తను నెత్తి మీద పెట్టుకుని చూడాలో ఒక మార్గనిర్దేశం పార్టీకి ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అభివృద్ధి చేయడానికి ఏ విధంగా సోషల్ రీఇంజనీరింగ్ చేయాలో, ఇప్పుడు దాకా ఒకే మోసలు వెళ్ళిపోయి చేసినా కూడా ఇప్పుడు దాకా అభివృద్ధి అనేది ఆ గ్యాప్ ఏదైతే ఎకనామిక్ గ్యాప్ ఉందో కొన్ని వర్గాలకి, ఈ పేద వర్గాలకి ఆ గ్యాప్ను తగ్గించే విధంగా రీఇంజనీరింగ్ చేసే పాలసీ ఏదైతే తీసుకొచ్చారో, అదేవిధంగా యువగలం ఈ రాష్ట్రం యొక్క బలం ఏమిటంటే ఈ రాష్ట్రంలో యువతే ఈ రాష్ట్రానికి బలం. ఈ రాష్ట్ర యువత కోసం ఇప్పటికే 7 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఈ యువతకి అందించాలి. అది సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కానివ్వండి, లేకపోతే IT రంగం కానివ్వండి. గతంలో
94-99 మధ్యలో 99-2004 మధ్యలో హైటెక్ సిటీ తీసుకొచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేశారు. ఈరోజు మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీ, ఇటీవల అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ఐటీ కంటే కూడా సాఫ్ట్వేర్ కంటే కూడా ఇంకా మెరుగైన ఫలితాలని అభివృద్ధిని అందించగలిగిన క్వాంటమ్ వ్యాలీ కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటిగా ఏ రాష్ట్రం కూడా తీసుకుంది. మరి మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తీసుకొస్తారు. తద్వారా కూడా కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరి ఇటువంటి 21,000 గత ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తే అక్రిడిటేషన్ కార్డ్స్ దాన్ని 12,000కి తీశారు. 12,000కి తీసేసి ఈ జర్నలిస్ట్ అసోసియేషన్స్ వాళ్ళు రికమెండ్ చేసేవి కాకుండా వాళ్ళ సొంత మనుషులు వేసుకునే విధంగా విధానాలు రూపొందించారు. కాబట్టి ఆ పాలసీ మీద పూర్తిగా స్టడీ చేస్తున్నాం. మొన్న కేబినెట్ కూడా వెళ్ళింది. ఇంకా ఎక్కువ మందికి అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో పరిశీలించమని చెప్పేసి ఒక సబ్ కమిటీ వేశారు ఆ మంత్రివర్గ ఉపసంఘాన్ని. ఆ కమిటీ కూర్చుంది, కొన్ని రికమెండేషన్ చేసింది. అవకాశం ఉంటే ఈ కేబినెట్లోనే పెడతాము, లేదా నెక్స్ట్ కేబినెట్లో ఇస్తాం. అందరూ